చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సామాజ వర్గమనాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగకు సరైన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎక్సైటింగ్ అప్డేట్ ఇచ్చారు. నారీ నారీ నడుమ మురారి 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. సంక్రాంతి అనేది తెలుగు సినిమా రిలీజ్లకు అత్యంత పెద్ద సీజన్ కావటంతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయిన ఈ చిత్రం పండుగ విడుదలకు పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో హీరో శర్వాకు స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన చిత్రాలు శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా వంటివి పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు నారీ నారీ నడుమ మురారి చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని, విజయాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయగా మరింత ఎక్సైటింగ్ కంటెంట్ ను ప్రామిస్ చేస్తూ త్వరలో నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆర్జీవి ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండటమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా షో మ్యాన్ అనే టైటిల్తో మలుచుకుంటున్నాడు. ఈ చిత్రానికి మ్యాడ్ మ్యాన్ స్టార్ అని విభిన్న ట్యాగ్ లైన్ ఇవ్వటం వర్మ స్టైల్ నే గుర్తు చేస్తోంది. ఆయన కెరీర్ అంతా గ్యాంగ్స్టర్, అండర్ వరల్డ్ డాన్ల కథలతో ముడిపడింది. అదే తెరపై కొత్త రూపంలో చూపాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. వర్మ స్టైల్ సినిమాలో నటుడిగా ఎలా కనిపిస్తాడు, ఆయన నటన కూడా దర్శకత్వం లాగానే ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. మరోవైపు ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మెయిన్ స్ట్రీమ్ హీరోలతో, ముఖ్యంగా రజనీకాంత్ వంటి దిగ్గజాలతో పోటీగా నిలిచే విలన్ పాత్రలు చేసిన సుమన్ ఇప్పుడు వర్మతో ఒక కొత్త రకమైన స్క్రీన్ ఎనర్జీని పంచుకోనున్నాడనేది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయనే అంచనాలు ఉన్నాయి. కొత్త దర్శకుడు నూతన్ ఈ సినిమాతో రంగప్రవేశం చేస్తున్నాడు. ఆర్జీవి వంటి వ్యక్తిత్వాన్ని మొదటి సినిమానే నాయకుడిగా తెరకెక్కించడం ఎంతో మంచి అవకాశం. నూతన్ ఆలోచనల ధైర్యం, దర్శకునిగా తీసుకోవాల్సిన రిస్క్లకు సిద్ధమయ్యాడన్న సంకేతం ఇది. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ కొత్త దర్శకుడికే అప్పగించడం అంటే వర్మ అతనిలోని కొత్తదనాన్ని గుర్తించినట్టే. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వర్మతో ఇంతకు ముందు చేసిన ప్రయోగాత్మక చిత్రాల అనుభవంతో ఈ ప్రాజెక్ట్ను మరింత విస్తృతంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ కు ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉండగా విడుదల తేదీని కూడా అదే సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్ట్స్ లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి సంబంధించి అప్డేట్లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల కాగా టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్తో పాటు ఫన్నీ డైలాగులు, విజువల్స్తో టీజర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. డిఫరెంట్ జానర్లో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకోగా టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. అయితే థియేటర్ రిలీజ్ పక్కన ఉంచితే ఈ సినిమాపై ఓ పెద్ద ప్రశ్న మాత్రం అన్ని వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అదే ఓటీటీ హక్కులు. ప్రభాస్ గత సినిమాలు సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ కూడా వేర్వేరు ఓటీటీల్లో హాట్ ప్రాపర్టీ అయి ఉండటంతో నెట్ఫ్లిక్స్ తీసుకుంటుందనే టాక్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ది రాజా సాబ్ ఓటీటీ రేస్ని జియో హాట్స్టార్ దక్కించుకుందట. అన్ని భాషలతో కలిపి ఓటీటీ హక్కుల కోసం జియో హాట్స్టార్ దాదాపు 170 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే కనుక ది రాజా సాబ్ ఓటీటీ రికార్డుల్లో కూడా టాప్ లిస్ట్లో చేరినట్టే. దీని గురించి అధికారిక
అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గ్లామర్తో ఆకట్టుకునే నటీమణుల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్గా ఉంటుందే కానీ పర్ఫార్మెన్స్ నిల్ అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే ఈ విమర్శలకు సమాధానం ఇవ్వటానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్ షోతో పాటు యాక్టింగ్ కూడా చూపించినా బాక్సాఫీస్ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై భాగ్యశ్రీ ఉంటే ఫ్లాపే అన్న ముద్ర, అంటే ఐరన్ లెగ్ పడిపోయింది. డెబ్యూ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు వరుస ఆఫర్స్ రావటం విశేషం. రెండో సినిమా కింగ్డమ్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇందులో భాగ్యశ్రీకి గుర్తింపులోని క్యారెక్టర్ దక్కింది. దుల్కర్ సల్మాన్తో జోడీగా కాంతా కమర్షియల్గా ఫ్లాప్ అయినప్పటికీ ఇందులో భాగ్యశ్రీకి మంచి పర్ఫార్మెన్స్ రోల్ లభించింది. తనపై ఉన్న నటన రాదన్న విమర్శలకు దీన్ని ఒక సమాధానంగా చెప్పొచ్చు. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. వరుస పరాజయాలు, ప్రేక్షకుల ఆదరణ లేకపోవటం భాగ్యశ్రీ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో మూవీ లేని పరిస్థితి ఉంది. సినిమా ఫలితాలకు సంబంధం లేకుండా నటిపై ఐరన్ లెగ్ వంటి ముద్రలు వేయటం ఎంతవరకు సమంజసమనే చర్చ పక్కన పెడితే భాగ్యశ్రీ బోర్సే తక్షణ సవాల్ ఏమిటంటే తన తదుపరి సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవటం. నటనపై వస్తున్న విమర్శలకు కాంతాతో జవాబిచ్చినా ఇప్పుడు ఆమెకు కావాల్సింది కమర్షియల్ సక్సెస్ మాత్రమే. మరి ఈ ఐరన్ లెగ్ ముద్ర నుంచి ఈ అమ్మడు కోలుకొని మళ్ళీ బిజీ హీరోయిన్గా మారేది ఎప్పుడు అనేది సినీ అభిమానుల ప్రశ్నగా మిగిలిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 ది రూల్ 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్ మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పుష్ప 3 ది ర్యాంపేజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయిన మేకర్స్ నుండి పుష్ప 3 గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవటం చర్చనీయాంశమైంది. పుష్ప 2 విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్గా పోస్ట్ చేశారు. పుష్పాని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బన్నీ పోస్ట్ చేశారు. అద్భుతమైన విజయం ఇచ్చిన ఆడియన్స్కు ఎప్పటికీ రుణపడి ఉంటా అని తెలిపారు. సుకుమార్తో కలిసి వర్క్ చేయటం దక్కిన గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్లో ఎక్కడా పుష్ప 3 గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. దర్శకుడు సుకుమార్ సైతం కేవలం పుష్ప 2 మేకర్స్ పోస్టర్ను మాత్రమే షేర్ చేశారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ కెరీర్లో 3 ఏళ్లు వేస్ట్ చేసా, ఇంకో 3 ఏళ్లు ఇస్తే పుష్ప 3 తీస్తా అని సుకుమార్ ఫ్యాన్స్ కు చెప్పటం, పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో పుష్ప 3 కథేమిటో నాకు సుకుమార్ కు తెలీదు అని అల్లు అర్జున్ చెప్పాడు. అద్భుతంగా ఉంటుందనిపిస్తోంది కానీ పరిస్థితులు కుదిరే వరకు వెయిట్ చేద్దాం అని అనడంతో వెంటనే ఆ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. పుష్ప 2, పుష్ప 1 మధ్య 3 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఈ లెక్కన పుష్ప 3 ఇప్పట్లో రావటం కష్టమే అని తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్తో సినిమా చేయనున్నారు. ఏడాది నుంచి ఈ కథ రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లి దాదాపు 2 ఏళ్ల పాటు సెట్స్ పైనే ఉండే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆయన ఇతర తమిళ దర్శకులు చెబుతున్న కథలు కూడా వింటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే పుష్ప 3 రాక కోసం అభిమానులు 2028 వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజమున్నట్లు కనిపిస్తోంది. అందుకే పుష్ప 2 ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ పుష్ప 3 గురించి మాట్లాడలేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.